హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో చరిత్ర గల భీమునిపట్నం ఎలియాస్ భీమిలి దగ్గర ఉన్నాము. మనకు ఎదురుగుండా అక్కడ మీకు సముద్రం కనిపిస్తూ ఉంటుంది, బీచ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఊరు చాలా ప్రసిద్ధమైంది. ఇది ఇండియాలోనే సెకండ్ మున్సిపాలిటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మున్సిపాలిటీ. ఈ ఊరు గురించి ఇక్కడ చాలా సినిమా షూటింగ్ జరిగాయి. వీరిని యాదృచ్ఛికంగా కలవడం జరిగింది. వీరి పేరు మీసాల మహేశ్వరరావు గారు, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ గారు. అంటే ఈ ఊరికి చాలా సేవలు అందించారు. అదేవిధంగా ఈ ఊరు గురించి చెప్పడానికి అథెంటిక్ పర్సన్గా మనం అనుకోవచ్చు, ఎందుకంటే రిలేటెడ్ డిపార్ట్మెంట్ కాబట్టి. సార్ నమస్కారం. నమస్తే అండి. మీ పేరు మీ పరంగా చెప్పండి సార్ ఒకసారి. నా పేరు మీసాల మహేశ్వరరావు అండి. నేను రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ని. భీమునిపట్నంలో ఉంటాను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే రిటైర్ అయ్యాను. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అంటే ఉన్న ఊళ్ళో పుట్టిన ఊళ్ళో సేవలు అందించడం గొప్ప విషయం సార్. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఒక 7 years ఇక్కడ పనిచేశాను. యాజ్ ఏ రెవెన్యూ ఇన్స్పెక్టర్గాను చాలా మందికి సర్వీస్ చేశాను. జనాలు గుర్తించాలి, మేము గుర్తించడం కాదు. అది మా భీమునిపట్నం గురించి చెప్పాలంటే ఇది చాలా హిస్టారికల్ ఊరండి. పూర్వం నుంచి బ్రిటిష్ వాళ్ళు పాలించారు. భీముడు కూడా ఇక్కడ ఉన్నాడని, ఇక్కడ భీముడు కూడాను ఇక్కడ చంపడాడని, అందుకు భీమునిపట్నం పేరు వచ్చిన కథలు కూడా ఉన్నాయి. ఇక్కడ భీమరాశం ఉన్నది. భీముడు పాదాలు కూడా నరసింహ కొండ మీద ఉన్నాయి. ఇప్పటికీ భక్తులు అందరూ దాన్ని పూజిస్తారు, చెందుతుంటారు. భీముడు ఇక్కడ చంపబడ్డాడు. భీముడు ఇక్కడ చెప్పడానికి కథలు పురాణాలు చెప్తారు. భీముడు ఉన్నాడు, రాక్షసుడు రోజు కూడా వెళ్ళి చంపేస్తుంటే భీముడిలో మాట చంపాడని పురాణ కథలు మనకు చెప్తున్నాయి. భీముడు ఒక రాక్షసుని చంపాడు. పాండవులు ఉండేవారు, పంచపాండవులు ఉండేవారని కథ మాట. అవన్నీ ఉన్నది. అది ఇక్కడ ఈ కొండ మీద నరసింహ కొండ మీదే యుద్ధం జరిగిందని డచ్ వార్ బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ దూరంగా కొండ అది ఉన్నది. అక్కడ భీముడు చిటికన వేలు కూడా ఉన్నది, చిటికన వేలు ఉన్నది. స్తూపంలో కట్టారు. అది అంటే ఏదంటే మన సీలో ఉన్న సముద్రంలో ఉన్న షిప్ వాళ్ళకి అదొక ఈర్ మార్క్. అది దాని భీముడు చిటికలు అంటే చిన్నప్పుడు వెళ్ళి అక్కడ ఆడుకుని పిక్నిక్ చేసుకుంటున్న వాళ్ళని. మా భీమిలో చాలా హిస్టారిక్ ప్లేస్లు ఉన్నాయండి. ఇది జోటా కొయ్య అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. మనకి సముద్రం ఏదైనా వర్షాలు వచ్చింది అనుకోండి, వర్షాలు వస్తే మనకి ఏంచి ఫ్లాగ్స్ అని ఇక్కడ పెడతారు. ఫ్లాగ్ 1, ఫ్లాగ్ 2, ఫ్లాగ్ 3 అని హెచ్చరిక అన్ని పెడతారు. ఇక్కడ కూడా ఉన్నది. ఇది మంచి పురాతనమైన బిల్డింగ్స్ ఇక్కడ ఉండేవండి. ఎన్నో సినిమాలు తీశారు. బిల్డింగ్స్ ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల అవన్నీ డిమాలిష్ అయిపోయి అవి ఇప్పుడు బిల్డింగ్స్ సుందరంగా వదిలేయి. మా భీమునిపట్నం ఏంటంటే సినిమా హాల్కి చాలా సెంటిమెంట్ అండి. ఇది సెంటిమెంట్ భీమునిపట్నం అనమాట. ఏ సినిమా ఇక్కడ సినిమా షూటింగ్ జరిగితే ఆ సినిమా సూపర్ హిట్. మ్యాక్సిమం 99% సూపర్ హిట్ అవుతుంది. మాకు ఇక్కడ నుంచి ఉప్పటిదాకా మా తొట్లకొండ గిట్లకొండ ఉన్నాయి. మంచి సీనరీస్ ప్లేస్ అండి, మంచి రిసార్ట్స్ ప్లేస్. ఇప్పుడు రిసార్ట్స్ తాలూకా హోటల్స్ కానీ క్లబ్స్ కానీ బాగా డెవలప్ చేశారు. భీమునిపట్నం చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ కానీ ఎవరు నిర్మించలేకపోయారు. ఇక్కడ జనం లేకపోవడం, ఈ సైడ్ రూట్ అయిపోవడం. కమర్షియల్గా ఇది ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరిగింది తప్పించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ వాటికి కానీ అంత సోర్స్ లేదండి. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఆ రోజుల్లో అశోక్ గజపతి గారు, ఆనంద్ గజపతి గారు ఎడ్యుకేషన్ పరంగాను పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్ని తెచ్చారండి. దానివల్ల విజయనగర మహారాజులు అండి వాళ్ళని ఎమ్మెల్యే చేశారు. విశాఖపట్నం భీమునిపట్నం ఎమ్మెల్యే చేసేటప్పుడు ఆనంద్ గజపతి గారు పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఆయన మంచి స్వయం కృపాంతో తెచ్చిపెట్టారు సార్. ఇక్కడ మంచి హిస్టారిక్ ప్లేస్ అండి. పిక్నిక్ మటుకు చాలా మంది వస్తారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు. ఇక్కడ సముద్రంలో ఉన్న సముద్రం కూడా డేంజర్ సీ కాదండి. ఎవరు మరీ లోపలికి వెళ్ళి చచ్చిపోవాలి తప్పించి చాలా ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. చాలా 100 మంది ఇక్కడ స్నానాలు చేస్తుంటారు సార్. సార్ చెప్పండి, ఇక్కడ బ్రహ్మాండమైన ఒక చరిత్రలో, సినిమా చరిత్రలోనే కాదు, దాంట్లో ప్రపంచ చరిత్రలోని సినిమా చరిత్రలో నిలిచిపోదగ్గ సినిమా కె బాలచంద్ర గారు దిగ్దర్శకుడు మరో చరిత్ర అనే సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందని విన్నాం. మన ఊరు పాండవులు వెంకటేష్ చేసింది. ఆరాధన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు ఆరాధన 45 days చేశారు. 45 days ఉన్నారు. ఇప్పుడు అక్కడ షూటింగ్ అంటే ఇక్కడ జరిగినటువంటి షూటింగ్ తాలూకు ఆనవాళ్ళు కానీ బిల్డింగ్లు కానీ ఏమైనా ఉన్నాయి సార్? అవన్నీ పూర్వం బిల్డింగ్స్ ఉండేవని అవన్నీ డిమాలిష్ అయిపోయాయి సార్. డిమాలిష్ అయిపోవడం ముఖ్యంగా మరో చరిత్రలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా సార్, దాన్ని గాలిమేడ అంటారండి. గాలిమేడ కొన్ని రోజులు డిమాలిష్ అంటే శిథిలం అయిపోయి దాన్ని డిమాలిష్ చేసి కొత్తగా న్యూ బిల్డింగ్స్ ఎదురుకుండా బీచ్ ఆనుకొని ఉంటుందండి. అది ఏంటంటే మీకు అడ్జస్టెంట్ గా మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉంది. ఫస్ట్ మున్సిపాలిటీ ఆఫీస్ అది, దానికి ఆనుకొని గాలిమేడ ఉంటుందండి. చిన్నప్పుడు దానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్. ఇది మన ఇది ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు బిల్డింగ్ అండి. దాని వెనకాతల శ్రీనివాస బిల్డింగ్ అండి. ఆ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటారు ఆయన. వెనకాతలే అక్కడ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అన్ని డిమాలిష్ అయిపోయి పూర్వం కొనుక్కున్న వాళ్ళు మరి వాళ్ళందరూ వంశపార్యంగా ఎవరు దాన్ని మెయింటెనెన్స్ చేయక డిమాలిష్ అయిపోయి కమర్షియల్ గా మారిపోయారు సార్. ఇప్పుడు మరో చరిత్ర జరిగినటువంటి గాలిమేడ ఎవరిది సార్? అసలు
గాలిమేడ అనేది మాకు తెలియదండి, అది ఏంటంటే ఒక మహారాజాస్ అండి, విజయనగరం మహారాజాస్ అని మాకు తెలుసండి. వాళ్ళదే బిల్డింగ్, కొన్ని కారణాల వల్ల వాళ్ళు సేల్ చేశారు, ఈ చౌదరీస్ అందరూ కొనుక్కున్నారు సార్. ఇప్పుడు మెగాస్టార్ నటించినట్టు ఆరాధన సినిమా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే ఉన్నదండి, జోటాకోయ్ అంటారు దీన్ని, జోటాకోయ్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అది. దానికి ఎదురుగా ఇది ఉందండి, లైట్ హౌస్ మ్యాన్ కేపర్ బిల్డింగ్ ఉన్నది, ఇప్పటికి అది ఉందండి. దాంట్లో చూడొచ్చు, వెళ్ళలేదు, అది కూడా డిమాండ్ పొజిషన్ ఉంది. ఇలా నో ప్రాబ్లం కాదు సార్, చూసుకోవచ్చు. ఇంకా మన అంతకుముందు ఇంకా సినిమా షూటింగ్లు ఏం జరిగాయి సార్ ఇక్కడ? కనీసం 100 అయ్యాయి సార్, 100 సినిమాలు. వావ్, మీరు చెప్తున్నారు 100 సినిమా, 100 100కు పైగా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి. దాంట్లో 100కి 100% సూపర్ హిట్ అని చెప్తున్నారు మహేష్ గారు. అదేవిధంగా ఇక్కడ చాలా సినిమా షూటింగ్ల తాలూకు ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మెగాస్టార్ ఆరాధన, తమిళ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారు ఆరాధన జరిగింది, ఎక్కువ భాగం జరిగింది ఇక్కడే కదా సార్? మరో చరిత్ర ఇంకెక్కడ జరిగింది సార్? ఇక్కడ నుండి ఇక్కడ మనకి యారాడని, మనకి గోజోక మండలం యారాడని అక్కడ కొండ ఉంది, కొండ మీద బలే బలే మగాడు పాట అక్కడ తీశారు, తీశారండి. అక్కడ కూడా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. చెప్తుంటే మరోసారి మేము ఆ సినిమా మా కళ్ళ ముందు కనిపిస్తుంది, మరో చరిత్ర బలే బలే మగాడి. యాక్ట్ చేస్తాను కూడా సార్, ఐ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. అవునా? ఓ, నేను చిరంజీవి ఫ్యానే సార్. థ్యాంక్ యూ. అందుకనే కష్టజీవి మనకు వచ్చినప్పుడు ముఠామేస్త్రి మ్యూజిక్ పెట్టేదానికి బ్యాక్గ్రౌండ్ అని పెట్టా. సో అంటే ఆయనకు ఇన్స్పిరేషన్ కదా సార్ అందరికీ, కష్టపడే వారికి. మంచి వ్యక్తి అండి ఆయన కూడా, మంచి కింద నుంచి పైకి వచ్చాడు. ఇక్కడ ఆయన చేశారండి. ఆయన చిరంజీవి గారు మినిస్టర్ గా ఉంటాడు, మా బీచ్ కూడా 1,40,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆయన కాంగ్రెస్ లో మినిస్టర్ గా ఉన్నారు, మినిస్టర్ కూడా ఇక్కడ మాకు పెద్ద అకేషన్ చేశారు. ఆయన సినిమా షూటింగ్ కూడా ఇక్కడ వచ్చారండి, ఇలుగు వచ్చాడు. మళ్ళీ అలా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ బీచ్ రోడ్ లో వాటర్ షూటింగ్ బాగా చేశారు. చిరంజీవి గారు ఎర్రమెడ దెబ్బల్లో నుంచి ఆ రోజుల్లోనే అది బంతి చామంతి సినిమా షూటింగ్ అభిలాష కూడా ఇక్కడ జరిగింది. ఎర్రమెడ దెబ్బలో కృష్ణరాజుది పెద్ద సెట్ అండి, అది హిందీలో జానీ మేరా దోస్త్ అనేది హిందీ ఇంగ్లీష్ వెర్షన్ లో తీశారండి. మొత్తం అందరూ వచ్చారు, హిందీ యాక్టర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. అదో నెల రోజులు పెద్ద ఫంక్షన్ అండి, ఊరితో పండుగ మాకు. అలా అద్భుతంగా ఇక్కడ వివరాలు ఎవరు చెప్తారా, విశేషాలు ఎవరు చెప్తారా అనుకుని ఇక్కడ స్కూటర్ మీద వెళ్తున్నారు సారు. నేను వెంటనే క్యాప్చర్ చేయడం అంటే సినిమా మనుషులు అలాంటి రిలేటెడ్ మనుషులు వెంటనే గుర్తిస్తారనడానికి ఇది ఒక తార్కాణం. ఆ సముద్రం అనగానే ఒక ఫీలింగ్ అలాంటిది. సముద్రం తీశారండి అంటే చాలా వరకు ఇక్కడ జరిగినవన్నీ సూపర్ హిట్టే. రాఘవేంద్రరావు గారు కానీ, బాలచంద్ర కానీ, ఎవరండి మధుసూదన్ రావు గారు కానీ, వీళ్ళందరికీ చేశారు సినిమాలు, బాగుంది తీశారు. అప్పుడు సినిమా షూటింగ్ అప్పుడు మీరు చూసారు సార్? షూటింగ్ లో చూసాం, అన్ని సినిమా తీసుకోండి, వాళ్ళు లోపల రానిచ్చేవారు కదండి. ఇక్కడ నుంచి మా క్లబ్ ఉందని క్లబ్ నుంచి చూస్తుండే వాళ్ళని, కానీ మాకు ఇది ఇచ్చేవారు పాసలు. అయితే చిరంజీవి గారు, సుహాసిని గారు, ఇంకా ఎవరు ఉన్నారు సార్ ఇక్కడ దాదాపుగా? చిరంజీవి, సుహాసిని గారు ఎవరైనా స్టే చేసేవారండి ఇక్కడ. ఎవరైనా వైజాగ్ లో స్టే చేయాలి. మొన్న రీసెంట్ గా ఒక పెద్ద షూటింగ్ అయింది ఇక్కడ, రామ్ సినిమా తాలూకు షూటింగ్ అయింది. మళ్ళా ఎవరు మన హీరో రామ్ది చిన్న అక్కడ బీచ్ రోడ్ లో అయిందండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరో గున్న మామిడి ఎవరు హీరో అండి, ఆయన కూడా చేశారండి. చాలా మంది హీరోస్ చేశారు సార్. శోభన్ బాబు గారు చేశారు, ఆ రోజు దాసనారాయణ గారు సినిమా తీశారు. అదేంటంటే ఉందండి, అది దాసనారాయణ గారు సినిమా తీసింది, మర్చిపోయినా ఆ సినిమా. అది సావిత్రి గారు ఉంటుంది అంటున్నా, గోరింటాకు సినిమా, అద్భుతమైన సినిమా గోరింటాకు. ఆ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది, బీచ్ రోడ్ అండి, ఇక్కడికి 1 కిలోమీటర్ దూరం అండి. ఆ తోటలో చేశారు, నెల రోజులు ఉన్నారు వాళ్ళు, నెల రోజులు. అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళని. యాదృచ్ఛికంగా ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కూడా సార్. లాస్ట్ ఇయర్ దర్శకరత్న దాసరి గారు అవార్డు నాకు ఇచ్చారు. వెరీ గుడ్, మెగా ఐకాన్ అని చెప్పేసి శ్రీనివాసరావు గారు రెగ్యులర్ గా హైదరాబాద్ లో చేస్తారు, అవార్డులు ఇస్తారు. ఆ దశలో నాకు మెగా మన దర్శకరత్న దాసరి గారు అవార్డు నాకు ఇచ్చారు. ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే, సినీ షూటింగ్ ఇంత అద్భుతమైన మా లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి సినిమా వాళ్ళు దీన్ని గుర్తించి ఒక స్టూడియో, మినీ స్టూడియో అందరికీ ఉపయోగపడినట్టు దగ్గరలో ఉంది. ఇక్కడ రామానాయుడు ఫుటేజ్ స్టూడియో ఉందండి, స్టూడియో ఉన్నది. కానీ అది కూడా కొంచెం ఇక్కడ ఈ లోకల్లో ఎవరైనా స్టూడియో పెట్టి జనాలు చూడడానికి కూడా ఈవినింగ్ విజిటర్స్ అలవాటు చేస్తుంటే మంచి డెవలప్ అవుతుంది నా తాలూకా కోరిక సార్. మంచి సజెషన్ ఇచ్చారు. ఇక్కడ కనుక ఆ స్టూడియో కనుక పెడితే ఇప్పుడు ముబ్బడిగా మరిన్ని సినిమా షూటింగ్లు జరుగుతాయి. అదేవిధంగా భీమిలీలో సినిమా చేస్తే అది సూపర్ హిట్
అనేది ఇక్కడ ఉంది, నా సక్సెస్ సెంటిమెంట్ ఉంది. సో మహేష్ గారు చాలా చాలా వివరాలు చెప్పారు, విశేషాలు చెప్పారు. ఇప్పుడు అవన్నీ నేను పర్సనల్గా క్యాప్చర్ చేసి తప్పనిసరిగా నేను మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్లో పెడతాను. మీరు హడావుడిగా ఉన్నారు, అయినా మనకి 10 నిమిషాలు మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కాల్ చేయండి తప్పనిసరిగా. ఇప్పుడు ఉండేది ఖమ్మం, కొత్తగూడెం, కానీ నేను హైదరాబాద్లో రెగ్యులర్గా ఉంటాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడు మహేష్ గారు, మీసాల మహేష్ గారు నిజంగానే మీసాలు తీశారు. సర్నేమ్ కూడా మీసాలే. అదే బాగుంది. మీసం మహేష్ గారి రోషానికి నిదర్శనం అన్నట్టుగా బ్రహ్మాండంగా చాలా బాగుంది సార్. చాలా మంచి వివరాలు చెప్పారు. ఇప్పుడు ఆ గాలిమేడ కానీ అవన్నీ కానీ అక్కడ ప్రదేశాలు లేవు, కానీ ఆ ప్రదేశాలు నేను క్యాప్చర్ చేస్తాను. ఎందుకంటే అద్భుతమైన సినిమా మరో చిత్ర కానీ, ఆరాధన కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా తప్పనిసరిగా అవన్నీ నేను క్యాప్చర్ చేసి వెళ్తాను, మా ఛానల్లో పెడతాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. ఇప్పుడు భీమునిపట్నంలో ఉన్న మరొక సినిమా షూటింగ్ లొకేషన్ అప్పట్లో ఉండేది, ఇప్పుడు అంతా వేరే వేరే బిల్డింగ్లు వచ్చేసాయి. ఇక్కడే నా వెనక్గా ది గ్రేట్ హాస్యబ్రహ్మ జంధ్యాల గారు రూపొందించిన రాజేంద్ర ప్రసాద్ గారి అద్భుత చిత్రం వివాహ భోజనంబు, ఆ సినిమా షూటింగ్ లొకేషన్. అదేవిధంగా మరో చరిత్ర ది గ్రేట్ బాలచంద్ర గారు రూపొందించిన కమలాసన గారు, సరిత, వీరందరూ నటించినటువంటి సరిత గారు, వీరందరూ నటించినటువంటి గొప్ప సినిమా మరో చరిత్ర. ఆ మరో చరిత్ర సినిమా షూటింగ్ జరిగింది ఇదే లొకేషను. ఇప్పుడైతే అప్పటి బిల్డింగ్ లేదు, ఇప్పుడు కొత్త బిల్డింగ్లు వచ్చాయి. ఆ బిల్డింగ్ ఏమిటనేది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బిల్డింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి బిల్డింగ్గా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇదే ప్లేస్లో అప్పుడు వివాహ భోజనంబు మరో చరిత్ర షూటింగ్ జరిగిన లొకేషన్ ఇదే అనమాట. వివాహ భోజనంలో టైటిల్స్ ఇదే బిల్డింగ్ మీద మనకి మొదలవుతాయి. అదేవిధంగా మరో చరిత్ర క్లైమాక్స్, బాలచంద్ర గారి మరో చరిత్ర క్లైమాక్స్ కూడా ఇదే బిల్డింగ్లో మీరు చూడొచ్చు. అప్పుడు పెద్ద బిల్డింగు, పాడుపడిన బిల్డింగు, దూరంగా ఒక సముద్రం, దాని పక్కనే ఉన్న బిల్డింగు. సరిత గారు క్లైమాక్స్లో ఇదైపోవడం, తర్వాత కమలాసన గారు వచ్చి చూడడం, వారి స్లో మోషన్ ఉంటుంది ఆ సీన్ మొత్తం కూడా అద్భుతమైన సీన్. అది గొప్ప క్లైమాక్స్లో అదొకటి అనమాట. సినిమా క్లైమాక్స్లో అదంతా కూడా ఇదే బిల్డింగ్లో అప్పట్లో జరిగింది. ఇది అప్పుడు పాడుపడిపోయిన బిల్డింగ్ అనమాట. వేరే బిల్డింగ్ అంటే కొత్త బిల్డింగ్లు వచ్చాయి. ఇదే ఇండియాలో సెకండ్ మున్సిపల్ అయినటువంటి భీమునిపట్నంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు. ఇది చాలా పురాతనమైంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మున్సిపల్ అయింది కూడా భీమునిపట్నమే, భీమిలి. మరి అలాంటి మున్సిపల్ ఆఫీసు ఉన్న ప్రాంతం ఇదే కార్యాలయం అన్నమాట, మున్సిపల్ ఆఫీసు. ఇక్కడ ఒక శంకుస్థాపన రాయి ఉంది, చూద్దాం ఇది ఎప్పుడు కట్టారు ఏమిటనేది. పునర్నిర్మాణం అట. అప్పుడు ఇక్కడ చాలా పాత బిల్డింగ్ ఉండేదట. ఇక్కడ చూడండి, మున్సిపల్ భవన పునర్నిర్మాణము భీమునిపట్నం 17/3/1996. ఇక్కడ తమ్మినేని సీతారాం అని రాశారు. అప్పటి మినిస్టరు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓపెనింగ్, అది శంకుస్థాపన రాయి ఇది. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ దీని మీద పేపర్లు ఏవో అంటించారు. మొత్తానికి ఇదే మున్సిపల్ ఆఫీస్ అనమాట. ఫస్ట్ మున్సిపల్ ఆఫీసు ఇన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా రెండవ మున్సిపల్ అయిన భీమునిపట్నం మున్సిపల్ ఆఫీస్. అప్పట్లో ఇక్కడ బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు అప్పట్లో ఇక్కడ చిన్న ఆఫీస్ ఉండేది, పాత బిల్డింగు. దాన్ని పునర్నిర్మించినట్టుగా అక్కడ శంకుస్థాపన రాయి మీద రాశారు. ఇదే చూడండి, మరో చరిత్రలో మీరు చూసిన సముద్రం, ఇక్కడే షూటింగ్ జరిగింది. ఫ్రెండ్స్, ఇదే భీమిలి బీచ్ ఒడ్డు, సముద్ర తీరం, భీమునిపట్నం సముద్ర తీరం. ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి. ఎన్నో అనుభవాలు ఈ సముద్రం తనలో దాచుకుందనమాట, మన మనసుల్ని దోచుకుంది. చూసారా, సముద్రం అనగానే అలవోకగా కవిత్వం వచ్చేస్తుంది. ఇక్కడే మరో చరిత్ర ఆరాధన సినిమా షూటింగ్లు జరిగిన ప్లేస్ ఇదే. చూడండి, ఇక్కడ నాటు పడవలు కూడా ఉన్నాయి. అక్కడ నాటు పడవలు చాలా ఉన్నాయి. ఇదే ప్లేస్ అన్నమాట. మరో చరిత్ర కానీ, ఆరాధన కానీ చాలా షూటింగ్లు, ఒకటేమిటి అత్యద్భుతమైన సినిమా షూటింగ్లు జరిగిన ప్లేస్ ఇదే. చూడండి, సముద్రం ఎలా ఘోషిస్తోందో అప్పటి జ్ఞాపకాల దొంతరలో. వావ్ వావ్, సూపర్.
అరే ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది కలలాగా తన నాని నానన్న. చూడండి అక్కడ నాటు పడవలు ఉన్నాయి. ఇదే ప్లేస్లో కమలాసన్ గారు, సరిత గారు నటించిన పతాక సన్నివేశాలు కానీ, సముద్రం దగ్గర అలా తిరుగాడే సన్నివేశాలు కానీ ఇక్కడే చేశారు. ఈ సముద్రం ఒడ్డున చాలా షూటింగ్లు జరిగాయి. అదేవిధంగా ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నటువంటి సముద్రం ఇది. మై డియర్ నైస్ ఫ్రెండ్స్, ఇండియాలోనే 2వ మున్సిపల్ ఆఫీస్గా ఉన్నటువంటి ఆఫీస్ ఇదే. ఇండియాలోనే 2nd మున్సిపాలిటీ అయినటువంటి భీమునిపట్నంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ ఇదే. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ మున్సిపల్ అయింది కూడా భీమునిపట్నమే, ఎలియాస్ భీమిలి. భీమిలినే భీమునిపట్నాన్ని భీమిలి కూడా అని అంటారు కదా. ఇదే మున్సిపల్ ఆఫీసు. మరో చరిత్ర క్లైమాక్స్ జరిగిన షూటింగ్ స్పాట్ ఇదే. ఇదే బిల్డింగ్లో ఆ షూటింగ్ జరగడం, ఇదే బిల్డింగ్లో షూటింగ్ స్పాట్ జరిగింది. ఇదే బిల్డింగ్లో ఆ షూటింగ్ జరిగింది, క్లైమాక్స్ మొత్తం అంతా కూడా. తర్వాత వివాహ భోజనంలో కూడా బ్రహ్మాండంగా ఆ టైటిల్స్ అవన్నీ స్టార్ట్ అవ్వడం ఇదే బిల్డింగ్లో ఉంటుంది. పక్కనే కోతవేడు దూరంలోనే సముద్రం. ఆ సముద్రం పక్కనే అప్పట్లో పాత బిల్డింగు. సైనింగ్ ఆఫ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ బట్టలు లేదా ఇతర వస్తువులు ఏవైనా కొనాలనుకుంటే, అది కూడా ఆన్లైన్లో, అది కూడా డిస్కౌంట్ ప్రైస్ తోటి కొనాలనుకుంటే, క్వాలిటీ వస్తువులు, క్వాలిటీ కాస్ట్యూమ్స్, క్వాలిటీ బట్టలు ఏదైనా కానీ, ఏ వస్తువైనా ఏ దుస్తులైనా కొనాలనుకుంటే అది కూడా ఆన్లైన్లో అమెజాన్ వంటి క్వాలిటీ సోషల్ మీడియాస్తో కొనాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఎఫిలియేటెడ్ లింక్స్ ఇచ్చాను, అవి నొక్కితే చాలు మీకు 85% నుంచి 35% వరకు ఆయా రేట్లను బట్టి, ఆయా వస్తువులను బట్టి, ఆయా కాస్ట్యూమ్స్ బట్టి, ఆయా శారీస్, మిగిలిన దుస్తులు బట్టి అవన్నీ కూడా మీకు డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. మరి ఆలస్యం లేకుండా కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇచ్చినటువంటి అమెజాన్ ఎఫిలియేట్ లింక్స్ని మీరు క్లిక్ చేసి మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి. అది కూడా ఎవరికి చెప్పకండి, డిస్కౌంట్ ప్రైస్తో హ్యాపీగా డిస్కౌంట్ ప్రైస్తో క్వాలిటీ షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.